మాజీ మున్సిపల్ చైర్మన్ మల్లన్న సాగర్ సంబంధించిన వాళ్ళందరూ కూడా వేదిక మీద పెద్దలందరి సమక్షంలో నేను మాటిస్తున్నా. నర్సరెడ్డి ఒక మాట చెప్పాడు, మీకు మెజారిటీ ఓట్లు వస్తే నా తలకాయ ఉంటుంది, నేను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి దగ్గర పోయి కూర్చోగలుగుతాను అన్నాడు. ఇది కరెక్టే కదా? కరెక్టా కాదా? కరెక్టా కాదా? ఇప్పుడు మొన్న అంటే సరే ఎమ్మెల్యే ఓడగొట్టిండు, ఏదో కేసీఆర్ మాటలు విన్నారు ఓడగొట్టిండు. ఇప్పుడైనా గజ్వేల్ నియోజకవర్గ ప్రజలు ఇప్పుడైనా కళ్ళు తెరవండి. నేనేమంటే మల్లన్న సాగర్ ఎవరైతే నష్టపోయారో మీ విషయాలన్నీ మీ ఏదైతే పెండింగ్ ఉన్నాయో అవన్నీ కూడా నర్సారెడ్డితో పాటు పెద్దల సమక్షంలో నేను రేవంత్ రెడ్డి గారి దగ్గర కూర్చొని చేయిస్తా. కానీ ఇది కండిషన్, 25,000 ఓట్లకు మెజార్టీ గజ్వేల్ రావాలి. ఇదే ఒకటే కాదు, మల్లన్న సాగర్ బాధితులే కాదు, ఈ నియోజకవర్గంలో ఇంకేమి నిధులు కావాలన్నా నేను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చెప్తా. రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారు గజ్వేల్లో ఒక 25,000 ఓట్లు ప్రజలు వేసిరు, మన కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు వేయించారు. ఇలా నర్సారెడ్డి మండలి నిలబెట్టాలి, ఎలక్షన్ రెడ్డి గారు వచ్చి ఆయన మండలి నిలబెట్టాలి, భూపన వచ్చుడు, దేవేంద్ర వచ్చుడు, అవతల మొగం కొట్టేటట్టు చేయాలి అని చెప్పగలుగుతా. కానీ మీరందరూ గజ్వేల్ ప్రజలను కాంగ్రెస్ కు నీలమ్మది ఎంపీ క్యాండిడేట్ కి బీఆర్ఎస్ మీద 25,000 ఓట్లు అదనంగా ఉండాలి. ఎలక్షన్ రెడ్డి గారు సంపన్ను కొట్టుకుంటే కొడుతున్నాడు, నాకు కావాల్సింది ఓట్లు. ఇది క్లియర్ గా ఓట్ల రాజకీయమే కదా, లేకపోతే ఏమని అడుగుతారు గట్టిగా పోయి గవర్నమెంట్ అనుభవమే కదా. ఇప్పుడు కూడా గజ్వేల్ ప్రజలు కళ్ళు తెరపోతే ఒకటి ఇప్పుడే భూపతన్న మాట అన్నాడు,